హైకోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర హైకోర్టును విభజించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నా, గత 15 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించకపోవడంతో ఈ రోజు 10 జిల్లాల న్యాయవాదులు విధులను బహిష్కరించి హైకోర్టు వద్ద ఆందోళన చేస్తున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన న్యాయవాదులు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్ట్ చేశారని, అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు కోర్టులను బహిష్కరించాలని సీనియర్ న్యాయవాది మోహన్ రావు పిలుపునిచ్చారు. ఏసీపీ వెంకటనరసయ్య న్యాయవాదుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా చీఫ్ జస్టిస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. దాడులను నిరసిస్తూ రేపు కూడా చలో హైకోర్టుకు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు.